లెఫ్టీ, నువ్వు చాలాసేపటి నుంచి తింటున్నావు. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది. నన్ను కూడా తిననివ్వు. భోజనం ఎవరు తింటే ఏంటి, దాంట్లో ఏమీ వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే మన ఇద్దరు పొట్ట ఒకటే. అంటే నేనేం తిన్నా గాని మన పట్టులోకే వెళ్తుంది. ఒకరోజు అడవిలో టీను పక్షి ఒక గుడ్డు పెట్టింది. అది చాలా శ్రద్ధగా దానికి కాపలా కాస్తుంది. ఆఖరికి కొద్ది రోజుల తర్వాత టీను వెయిట్ చేస్తున్న రోజు కూడా వచ్చేసింది. ఆ గుడ్డు పొదిగే రోజు. కొంచెం అటు ఇటు కదిలిన తర్వాత గుడ్డు పగిలింది. దాంట్లో నుంచి ఒక చిన్ని పక్షి బయటికొచ్చింది. ట్వీట్ ట్వీట్ ట్వీట్. టీను ఆ చిన్ని పక్షిని చూసిన వెంటనే షాక్ అయిపోయింది. ఎందుకంటే దానికి 2 తలలున్నాయి. అంటే అవి 2 వేరువేరుగా మాట్లాడగలుగుతాయి. మరియు ఇద్దరి మైండ్ కూడా వేరువేరు. టీను దానికి పేరు ట్విన్స్ అని పెట్టింది. రైట్ సైడ్ లో ఉన్న తలని రైటీ, లెఫ్ట్ సైడ్ లో ఉన్న తలని లెఫ్టీ అని పిలుస్తుంది. ఒకరోజు ట్విన్స్ విహారయాత్ర కోసం అడవిలో ఎగురుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు లెఫ్టీ యొక్క దృష్టి ఒక చెట్టు మీద పడింది. దాంట్లో చాలా ఆపిల్స్ ఉన్నాయి. ట్విన్స్ ఆ చెట్టు మీద వెళ్లి కూర్చున్నాయి. లెఫ్టీ తినడం ప్రారంభించింది. వావ్, చాలా టేస్టీగా ఉంది. లెఫ్టీ తినడం చూసి రైటీకి కూడా తినాలని అనిపించింది. లెఫ్టీ, నువ్వు చాలాసేపటి నుంచి తింటున్నావు. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది. నన్ను కూడా తిననివ్వు. భోజనం ఎవరు తింటే ఏంటి, దాంట్లో ఏమీ వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే మన ఇద్దరు పొట్ట ఒకటే. అంటే నేనేం తిన్నా గాని మన పట్టులోకే వెళ్తుంది. కాని కొంచెమైనా నన్ను తిన్నివ్వు. ఈ పండుని ఫస్ట్ నేనే చూశాను. అందుకు దీన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది. అది విని రైటీ ఏమీ మాట్లాడలేదు. కానీ అది ఈ విషయానికి కక్ష తీర్చుకోవాలని అనుకుంటుంది. మరుసటి రోజు మళ్ళీ అలాగే జరిగింది. ట్విన్స్ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. ఇప్పుడు రైటీ యొక్క దృష్టి పండు మీద పడింది. అది చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుంది. కానీ ఈసారి రైటీ తింటూ ఉంది మరియు లెఫ్టీ చూస్తూ ఉంది. రైటీ, నువ్వు చాలా తిన్నావు. ఇప్పుడు నన్ను తిన్ననివ్వు. ఎందుకు? ఈ పండు మీద ఫస్ట్ నా దృష్టి పడింది. అందుకే దీన్నిప్పుడు నేనే తింటా. అంతేకాదు, మనిద్దరికీ ఉన్నది ఒకే పొట్ట. నేనిప్పుడు తిన్నా గాని అది వెళ్లే చోటేమో మనిద్దరు పొట్టే కదా. ఇలాగా అవి ఒక్కటే అయినప్పటికీ వాటి భావనలు వేరువేరు ఉన్నాయి. టీనుకి ఈ విషయం తెలిసిన వెంటనే అది ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ట్విన్స్ తో ఇలా అనింది. ట్విన్స్, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాళ్ళయ్యాక ఒక టేస్టీ ఫ్రూట్ తినడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఆ ఫ్రూట్ తినే టైం వచ్చేసింది. సరే అమ్మా, అయితే నువ్వు అది తీసుకొచ్చి మాకివ్వు. మేము దాన్ని తింటాము. అవునమ్మా, నాకు తినాలనిపిస్తుంది. ప్లీజ్ చెప్తావా? మీరు ఇక్కడి నుంచి నార్త్ వైపు ఎగిరి వెళ్ళండి. ఒక చిన్న చెరువు దాటి వెళ్ళాక మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టులో బ్లూ కలర్ లో ఒక పండు ఉంటుంది. మీరు తినాల్సిన పండు అదే. అది విని లెఫ్టీ సంతోషపడి ఇలా అంటుంది. అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. దానికి అర్థం ఏంటంటే నా దృష్టి ఫస్ట్ దాని మీద పడుతుంది. అది విని రైటీ బాధపడుతుంది. కానీ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ట్విన్స్ నార్త్ వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. చాలాసేపు అయ్యాక టీను పక్షి చెప్పిన ఆ చెట్టు వాటికి కనపడింది. లెఫ్ట్ సైడ్ లో ఉన్నందువల్ల లెఫ్టీ యొక్క దృష్టి ఫస్ట్ ఆ చెట్టు మీద పడింది. అందుకు అది తినడం ప్రారంభించింది. అరే వా, ఇది ఎంత టేస్టీగా ఉందో. తింటుంటే మజా వస్తుంది. అది విని రైటీ ఏం చెప్పలేదు. అది ఏమైనా చెప్పినా గాని లెఫ్టీ తనకి ఏమీ ఇవ్వదు అని. లెఫ్టీ సంతోషంగా తింటూ ఉంది. మరియు రైటీ ఇలా అనింది. చాలు ఆపు, ఇంకా ఎంత తింటావు? పొట్ట నిండింది కదా. అర్థమవుతుంది, కానీ ఏం చేయాలి? ఇది చాలా టేస్టీగా ఉంది. నేను ఆపలేకపోతున్నా. 2 మూతులున్నాయి కానీ పొట్ట ఒకటే. అందువల్ల లెఫ్టీ కూడా చాలా తినలేకపోయింది. మరియు ట్విన్స్ వాటి గూడు వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. ట్విన్స్, ఆ పండు ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది కదా. అవునమ్మా, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. కానీ ఇది నన్ను కొంచెం కూడా తిననివ్వలేదు. లెఫ్టీ, నువ్వెందుకు అలా చేశావు? అమ్మా, ఆ చెట్టు లెఫ్ట్ సైడ్ లో ఉంది. అందుకే నా దృష్టి దాని మీద ఫస్ట్ పడింది. దాన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది. అందుకే తిననివ్వలేదు. టైం వస్తే నీకు అంతా తెలుస్తుంది.
కాసేపయ్యాక లెఫ్టీ యొక్క గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది. రాత్రి అవుతూ అవుతూ దాని గొంతు ఇంకా చాలా నొప్పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అది మాట్లాడలేకపోతుంది. అమ్మా, ఉదయం నుండి నా గొంతు నొప్పెడుతుంది. ఆ పండు తిన్నప్పటి నుండి. అంటే నువ్వు ఆ పండు ఎక్కువ తిన్నట్టున్నావు, అందుకే నీకు ఇలా అవుతుంది. అయితే అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? నా గొంతు నొప్పి ఎలా నయమవుతుంది? మీరు మళ్ళీ ఆ వైపే వెళ్ళాలి. ఆ బ్లూ కలర్ పండు ఉన్న చెట్టుని దాటి వెళ్ళాక అక్కడ రైట్ సైడ్ లో ఒక చెట్టు కనపడుతుంది. దాంట్లో అలాంటిదే గ్రీన్ కలర్ లో ఒక పండు కనిపిస్తుంది. దాన్ని తినగానే నీ గొంతు నొప్పి మాయమవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే వెళ్తాను. అలా అని అవి అక్కడి నుంచి వెళ్లి ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాయి. కాని చెట్టు రైట్ సైడ్ లో ఉండడం వల్ల రైటీ యొక్క దృష్టి దాని మీద పడింది. మరియు వాళ్ళు ఆ చెట్టు మీద కూర్చుని వెంటనే రైటీ దాన్ని తినడం ప్రారంభించింది. రైటీ, నా గొంతు నొప్పెడుతుంది. ఈ పండుని నన్ను తిన్నివ్వు. ఇది రైట్ సైడ్ లో ఉండడం వల్ల నా దృష్టి ఫస్ట్ దీని మీద పడింది, అందుకు దీన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది. అలా అని చెప్పి రైటీ ఆ ఫ్రూట్ ని తినడం ప్రారంభించింది. మరియు వాటి గూటు వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. టీను వెళ్లి చూసినప్పుడు లెఫ్టీ యొక్క గొంతు నొప్పి నయం కాలేదు. అందుకు లెఫ్టీ తనతో అన్నీ చెప్పింది. అది విని టీను నవ్వుతుంది. ఇప్పుడు మెయిన్ ప్లాన్ బాకీ ఉంది. కాసేపయ్యాక ట్విన్స్ యొక్క పొట్టలో నొప్పెడుతుంటుంది. మరియు రైటీ టీను దగ్గర ఇలా అంది, అమ్మా, కడుపు నొప్పెడుతుందమ్మా. మీరిద్దరూ ఒక్కటే, కానీ ఇద్దరు వేరే వేరే ఆలోచనలో పెట్టుకున్నారు. ఇద్దరు వేరే వేరేలాగా ప్రవర్తించారు. మీ పొట్టలో నొప్పెందుకు పెడుతుందంటే గొంతు నొప్పిని న్యాయం చేసే పండుని నువ్వు ఎక్కువగా తిన్నావు. మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఈసారి లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు వస్తుంది. ఆ పండు తింటే మీ పొట్ట నొప్పి నయమవుతుంది. కానీ లెఫ్ట్ సైడ్ లెఫ్టీది కదా, గొంతు పాడైపోయినందువల్ల అది తినలేకపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్యకు సరైన పరిష్కారం ఏంటి? అది విని లెఫ్టీ మరియు రైటీకి వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమైంది. ఫస్ట్ లెఫ్టీ ఏం ఫ్రూట్ తినాలో ఆ ఫ్రూట్ ని తిని గొంతు నొప్పి నయం చేసుకుంటుంది. మరియు లెఫ్ట్ సైడ్ లో వచ్చే ఫ్రూట్ ని నేను తిని మా పొట్ట నొప్పిని నయం చేసుకుంటాము. మరియు ఇప్పుడు మేము ప్రమాణం చేస్తున్నాము, ఈ రోజు నుంచి మేము గొడవ పడము. ఏం దొరుకుతుందో దాన్ని మేమిద్దరం సగం సగం తింటాము మరియు ఒకరి మాట ఒకరు వింటాము. అది విని టీను సంతోషిస్తుంది. మరియు ట్విన్స్ రెండు మొహాలతో ఆ వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. రైటీ సైడ్ ఉన్న పండుని లెఫ్టీని తిననిస్తుంది, అందువల్ల గొంతు నొప్పి మాయమవుతుంది. మరియు ముందుకు వెళ్లి లెఫ్టీ సైడ్ ఉన్న ఫ్రూట్ ని రైటీని తిననిస్తుంది. వాళ్ళ పొట్ట నొప్పి కూడా మాయమైంది. మరియు ట్విన్స్ వారి గూడు వైపు సంతోషంగా వెళ్ళాయి. లెఫ్టీ మరియు రైటీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మళ్ళీ ఒకటయ్యాయి. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈ రోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఈ రోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. సంజీవిని వనము చాలా అందమైన అడవి. పచ్చటి చెట్టులు, పచ్చటి ప్రకృతి, కొండలు మరియు ఒక పెద్ద చెరువు కూడా ఉండేది. ఆ చెరువులో కొన్ని బాతులు కూడా ఉండేవి. మరియు జంతువులని అక్కడికి నీరు తాగడానికి వచ్చేవి. వారి గుంపులో డక్ మరియు డ్రీక్ అనే బాతులుండేవి. ఒకరోజు డ్రేక్ చెరువు అంచులో కట్టుకున్న తన గూడులో 2 గుడ్డలున్నాయి. డక్ మరియు డ్రేక్ వాళ్ళ 2 గుడ్లను చూసి సంతోషించాయి. దాన్ని చాలా బాగా చూసుకున్నాయి. చెరువు నుండి కొంచెం దూరంలో ఒక పుట్టలో ఒక పాము కూడా ఉండేది. మరియు అక్కడి నుండే జంతువుల మీద దృష్టి పెట్టేది. ఆ పాము యొక్క దృష్టి గూడులో పెట్టున్న గుడ్లు మీద పడ్డాక అది చాలా సంతోషించింది. అబ్బా, ఎంత తాజా మరియు పెద్ద గుడ్లో! ఇవే గనక తినడానికి లభిస్తే అప్పుడు మజా వస్తుంది. ఏదో విధంగా వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. సాయంత్రం వేళ నది ఒడ్డుకి ఒక గద్ద వచ్చి నీళ్లు తాగేది.
అప్పుడే బాతు యొక్క గుంపొచ్చింది. అరే ట్రక్ అండ్ ట్రిక్, ఏంటివి నీ గుడ్లే? హా, ఈరోజు ఉదయమే నేనే గుడ్డు పెట్టాను. అలాగే, అందువలన మీరు ఉదయం నుంచి చెరువు దగ్గర కనిపించడం లేదు. హా, ఈ రోజంతా మేము చూసుకున్నాం. అంటే దాని అర్థం ఇంకా మీరేం తినలేదా? ఇప్పటికీ ఏం ఆకలిగా లేదా? లేదు, ఇప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఈ గుడ్లు వదిలేసి ఎలా వెళ్ళాలి? కంగారు పడకు, ఇక్కడ వీటికి ఏమీ అవ్వదు. మనం తినడానికి ఏమైనా లభిస్తే తినేసి చీకటి పడే లోపల వచ్చేద్దాం. అలా అని చెప్పి అది ఆ గుడ్లని అక్కడే వదిలేసి తన గుంపుతో పాటు వెళ్ళిపోయింది. పాము తను ఉన్న చోటే దాక్కుని ఆ మాటలు వింటుంది. అది తన గుడ్లని ఎప్పుడు వదిలేసి వెళ్తుందో అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అది దూరంగా వెళ్తుండడం చూసి పాము సంతోషించింది మరియు ముఖం మీద నవ్వు మరియు కళ్ళల్లో అతి ఆశ. ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈరోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఆహ్, ఈరోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. లేదా ఎవరైనా చూశారంటే ఉదయం వరకు ఎదురు చూడాలి. అది తన పుట్టు వైపుకి వెళ్ళి పడుకుంది. డక్ మరియు డ్రెక్ వాళ్ళ గుంపుతో సెలవు తీసుకుని అదే చోటికి తిరిగొచ్చారు. వాళ్ళ గూడు ఖాళీగా చూసి షాక్ అయ్యారు. అరే, మన గుడ్లు ఎక్కడ పోయాయి? మన గుంపులో ఉన్న వాళ్ళు మాత్రమే గుడ్లను చూసాయి. ఇక్కడి నుంచి వాటిని ఎవరు తీసుకెళ్లారు? అది విని డక్ ఏమో ఆలోచించి ఇలా అనింది. మనం దీన్ని పరిష్కరించాలంటే నాకు ఒక ఉపాయం దొరికింది, విను. అలా అని డక్ డ్రేక్ కి ఒక ఐడియా చెప్పింది. మరుసటి రోజు డ్రేక్ మళ్ళీ 2 గుడ్లు పెట్టింది. రోజంతా ఇద్దరు అక్కడే ఉన్నారు. సాయంత్రం అవడానికి ముందే డక్ ఇలా అనింది. డ్రేక్, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా తీసుకొద్దాం పదా. కానీ మన గుడ్లని ఇలాగే ఎలా వదిలేసి వెళ్ళగలము? నిన్నలాగా ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలా అని చెప్పి డక్ కొంచెం గడ్డి నోట్లో తీసుకొచ్చి ఆ గుడ్ల మీద వేసి ఆ గుడ్లని దాచేసింది. ఇప్పుడు గుడ్లని ఎవరూ చూడలేరు. మనం ఇప్పుడు వీటిని వదిలి ధైర్యంగా వెళ్ళవచ్చు. అది చూసి డ్రెక్కి సంతోషమైంది మరియు ఇద్దరు ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్లారు. ఈ పిక్చర్లు కనిపిస్తుందేమో ఈ ఉపాయం వల్ల గుడ్లను నా నుంచి రక్షించగలరని. ఈరోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలా అని అది త్వరగా తన పుట్లో నుంచి బయటికొచ్చింది మరియు గూడు వైపు వెళ్ళింది. డక్ మరియు డ్రేక్ చెరువు అంచున దాక్కుని వారి గూడి మీద దృష్టినుంచారు. కాని వాళ్ళిద్దరూ పామును చూసి భయపడ్డారు. వాళ్ళు ఏం ఆలోచించడానికి ముందే ఆ పాము ఆ గుడ్లని తినేసింది మరియు సంతోషిస్తూ తన పుట్టులోకి వెళ్ళిపోయి బాగా పడుకుంది. డక్ మరియు డ్రేక్ వారి గూడు దగ్గరికి వెళ్లేటప్పటికే పాము వాళ్ళ గుడ్లని తినేసి వెళ్ళిపోయింది. ఈ పాము రోజు మన గుడ్లను ఇలాగే తింటూ ఉంటుంది. దానికి అర్థం మనం ఎప్పటికీ మన పిల్లల ముఖం చూడలేము అని. అది విని డక్ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు తన దృష్టి గద్ద మీద పడుతుంది. అది అక్కడే నీరు తాగుతూ ఉంటుంది. కంగారు పరుగు ట్రిక్, ఇక్కడ కాపాడడానికి ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అలా అని డక్ గద్దతో ఇలా అనింది. హలో చిల్, నువ్వు మా గొంతు వినగలుగుతున్నావా? హా, చెప్పు డక్. అది వాళ్ళ గుడ్ల గురించి మరియు పాము గురించి అంతా చెప్పారు. వాళ్ళ కథ విని అది కోపంగా ఇలా అనింది. ఎలాగో పాము నాకు ఇష్టమైన ఆహారం. దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తాను. అలా అని వాళ్ళిద్దరూ గద్దతో చేరి ఒక ఐడియా క్రియేట్ చేశారు. మరుసటి రోజు మళ్ళీ డ్రేక్ 2 గుడ్లు పెట్టింది. ఈసారి కూడా పాము దానిమీదే దృష్టి పెట్టింది. నాకు అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమోనని. అదే పనిగా గుడ్లను కూడా తినేస్తుంది. ఈ రోజు కూడా అలాగే వదిలి వెళదాం.
విని పాము నవ్వుతో ఇలా అంటుంది. కప్పేసుకొని వెళ్ళండి లేదా తీసుంచే వెళ్ళండి. మీరొచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి. డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి. మరియు నిన్న దాక్కున్న అదే చోట్లో వెళ్లి అవి దాక్కున్నాయి. వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది. వచ్చేస్తున్నాను నా కొమ్మనైన గుడ్లు. అలా అంటూ ఆ పాము బయటికొచ్చి గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టులో నుండి మెల్లగా కిందికి దిగింది. అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద దాన్ని పట్టుకుంది. గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయ్యో నన్ను వదిలేయ్. అయ్యో ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది? కాపాడండి, రక్షించండి. అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది. చాలాసేపు ఎగిరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్లి కూర్చుంది. అక్కడ ఇంకా 2 గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి. అది చనిపోయింది. ఇప్పుడు ఆ 3 గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి. ఇంకోవైపు డక్ మరియు డ్రేక్ వాళ్ళ గుడ్లు సురక్షంగా ఉండడం చూసి సంతోషించాయి మరియు మనసారా గద్దకి ధన్యవాదాలు తెలిపాయి. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 బాతులొచ్చాయి మరియు డక్ మరియు డ్రేక్ పిల్లలతో పాటు సంతోషంగా జీవిస్తున్నాయి.